ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని పర్యవేక్షించే వ్యవస్థ ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు ఎందుకు ఉండవు సీసీ కెమెరాలు? అవి ఏమన్నా కోట్లు ఖర్చు అవుద్దా? లేకపోతే అవసరమైతే ఇంకో 10 రూపాయలు జనం దగ్గరే డబ్బులు తీసుకుని, ఎట్లాగో హాల్ టికెట్కి వీటికి డబ్బులు తీసుకుంటాం కదా ఫీజు, ఇంకో 10 రూపాయలు తీసుకుని కొనండి, సిస్టమ్స్ పెట్టండి. ఎందుకు పెట్టరు? 10th క్లాసు ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ ఇంపార్టెంట్, డిగ్రీ ఇంపార్టెంట్, జేఈఈ ఇంపార్టెంట్, నీట్ ఇంపార్టెంట్, ఎంబీబీఎస్ ఇంపార్టెంట్. వీటికి ఎందుకు పెట్టరు? అసలు పరీక్షలకి ఎందుకు సీసీ కెమెరాలు పెట్టరు? నిన్న సిద్ధార్థ కాలేజీ గురించి పెద్ద స్టోరీలు 3-4 రోజుల నుంచి రాసుకొస్తున్నారు. దానికి సాక్షి రివర్స్ స్టోరీ రాసుకొచ్చింది. ఇదంతా ఒక పెద్ద నాటకం. సీసీ కెమెరాలు పెట్టకుండా తప్పించుకుంటూ వాస్తవంగా అక్కడ కావాలని చేపిస్తోంది యూనివర్సిటీ. అలాగని పై అధికారులతో ప్రాబ్లం రానియకుండా డ్రామా చేయడానికి ఒక 3-4 మీద ఏదో చర్యలు తీసుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఎవరి వాదన అది పక్కన పెడదాం. బట్ అసలు ఎందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టరు? ఒక పరీక్షా కేంద్రంలో ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడంతా సీసీ కెమెరాలు పెట్టేసి ప్రిన్సిపల్ ఎదురుగుండా పెట్టి దీని హెడ్ ఇది వచ్చేటప్పటికి, దీని లింక్ వచ్చేటప్పటికి ఆ పైన ఉన్నటువంటి అధికారి కార్యాలయానికి ఇస్తే వాళ్ళు ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పటికీ కూడా అనేక సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక బ్యాడ్ నేమ్ ఏంటంటే, కార్పొరేట్ విద్యాసంస్థలు కానీ బడా విద్యాసంస్థల్లో కానీ మాస్ కాపింగ్ జరుగుతోంది. అలా మాస్ కాపింగ్ ద్వారా పరీక్షలు పాస్ చేయించే విద్యాసంస్థలకే ర్యాంకులు వస్తున్నాయి అన్నటువంటిది. కాబట్టి ఆ అపప్రద పోవాలి అంటే సీసీ కెమెరాలు ఉండాలి. ఎందుకంటే నిజంగా చదివినటువంటి వాళ్ళు, రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాళ్ళు, ఇలాంటి కార్పొరేట్ విద్యాసంస్థలో ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు మాత్రం ఇలాగ ఎందుకు సంపాదించలేకపోతున్నారు? వాళ్ళు నిజంగా అట్లాంటి వాళ్ళు కూడా మార్కులు తెచ్చుకుంటున్నారు. కానీ వీళ్ళు వాళ్ళతో సమానంగా మార్కులు తెచ్చుకున్నారు, చదవనటువంటి వాళ్ళు కూడా. ఆ విషయం తేలాలంటే నిజమైన వాళ్ళకే, సరైనటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళకే మార్కులు పడాలి. అర్హత ఉన్న వాళ్ళే పాస్ అవ్వాలంటే సీసీ క్యామ్స్ ఉండాలి. ఆ సీసీ క్యామ్స్ పెట్టి ఆలోచన చేస్తారంటే చెయ్యరు. తిలా పాపం తలా పిడికెడు.